తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే ఈ తెలంగాణ సమాజాన్ని, అదే విధంగా ఈ దేశం మొత్తాన్ని ఎక్స్రే తీయాలి. ఒక మనిషి ఎక్స్రే తీస్తే ఆ మనిషి లోపల బయట కనిపించే సమస్యనే కాదు, లోపల దీర్ఘకాలికంగా పేరుకుపోయిన సమస్యలన్నిటిని కూడా ఎక్స్రే ఏ విధంగా అయితే బయట పెడుతుందో, ఈ దేశం యొక్క స్థితిగతులను ఈ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే చేస్తే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. ఎక్స్రే తీయాలని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా 4000 కిలోమీటర్లు 150 రోజులు మండు టెండల్లో మంచు కొండల్లో నడుస్తూ ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చిన విషయాలను క్రోడీకరించి ఈ ఎక్స్రే కాంగ్రెస్ పార్టీ తీస్తుంది, చేస్తుంది. ఆనాడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చిన, ఆ తర్వాత మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చిన, కొద్దిమంది రాజులకు మహారాజులకు అందుబాటులో ఉన్న బ్యాంకులను జాతీయం చేసిన, ఉపాధి హామీ పథకం తీసుకొచ్చిన, ఫుడ్ సెక్యూరిటీ చట్టాన్ని తీసుకొచ్చిన, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చిన, రైతులకు కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ రైతులు పండించిన పంటకు చట్టబద్ధత కల్పించిన, ఇలాంటివి ఈ దేశ ప్రజలు ఏమి కావాలని కోరుకుంటున్నారో వాటన్నిటిని అందరికంటే ముందు కాంగ్రెస్ పార్టీ అందించింది.